తోటి ఇల్లీగల్ అఫైర్ మెయింటైన్ చేస్తున్న ప్రతి ఒక్క అమ్మాయి ఈ స్టోరీ గురించి తెలుసుకోవాలి. అదేంటంటే సంగారెడ్డికి చెందిన రాములు అనే వ్యక్తి పెళ్లి అయిన అమ్మాయిలని మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్లి మంచిగా మాట్లాడి వాళ్ళకి డబ్బులాశ చూపించి వాళ్ళని ఎవరు లేని ప్లేస్ కి తీసుకెళ్తాడు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఈ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. పొర్రపాటున ఆ అమ్మాయి గనక నాకు ఆల్రెడీ భర్త ఉన్నాడండి, అయినా కూడా నేను సంతోషం కోసం ఇలాంటి అఫైర్ పెట్టుకుంటున్నా అని గనక చెప్పిందనుకో, వెంటనే ఆమె చీరతోటి ఆమె గొంతుని గట్టిగా బిగించి అక్కడే చంపేసి ఆ అమ్మాయి చెవిలో ఉన్న కమ్మలు అండ్ ఒంటి మీద ఉన్న బంగారము డబ్బులు ఇవన్నీ తీసుకుని బండరాయి తోటి ఆమె ముఖం మొత్తం బలగొట్టేసి పెట్రోల్ తోటి ఆమె ఫేస్ మొత్తం అంటించేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, భర్తలని మోసం చేస్తున్న భార్యలని కనిపెట్టి ఏకంగా 18 మందిని ఇదే విధంగా చంపేసిండు. అయితే చివరిసారిగా చంపేసిన అమ్మాయిని ఎవరు లేని ప్లేస్ కి తీసుకెళ్తుండగా ఒక సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. అట్లా అతన్ని కనిపెట్టి అతన్ని అరెస్ట్ చేసేసారు. అయితే ఇతను ఎందుకు ఇట్లా సైకో సీరియల్ కిల్లర్ గా మారిండు అంటే అతనికి ఒక స్టోరీ ఉంది. అదేంటంటే ఇతనికి పెళ్లైన కొన్ని రోజులకే అతని భార్య వేరే వాడితో వెళ్లిపోయింది. అయితే సెకండ్ భార్య కూడా కొన్ని రోజుల తర్వాత ఏవేవో గొడవలు పడి వేరే వాడితో వెళ్లిపోయింది. అండ్ ఫైనల్ గా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటున్న మూడో భార్యని కూడా ఒకటితోటి చూడకూడని పొజిషన్ లో చూసి తట్టుకోలేక 2003లో ఆమెను చంపేసిండు. ఇలా ఇవన్నీ కళ్ళ ముందే చూసి అతను తట్టుకోలేక ఒక సైకోలాగా మారి భర్తలని మోసం చేస్తున్న అమ్మాయిలని వెతికి మరీ చంపడం స్టార్ట్ చేసిండు. మరి ఇతను చేసిన ఈ పని పైన